ఈ మధ్యకాలంలో సడన్గా గుండెపోటుతో వచ్చి మరణాలు సంభవిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సడన్గా గుండెపోట్లు ఎందుకు వస్తున్నాయి, ఈ కార్డియాలిక్ అరెస్ట్కి సంబంధించిన వివరాలు ఒక సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ భార్గవి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కార్డియాక్ అరెస్ట్కి సంబంధించి చిన్న వయసులోనే రావడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు సడన్గా మనం చాలాసార్లు న్యూస్లో చూస్తున్నామండి. లెస్ దాన్ 40 years ఆర్ 20 ఏళ్ళ వాళ్ళు, 30 ఏళ్ళ వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్సే సడన్గా పడిపోతున్నారు, చనిపోతున్నారని. దీన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ ఇన్ యంగ్ పాపులేషన్ అంటాము. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే గుండె సంబంధిత వ్యాధుల వల్ల ఇలా జరగచ్చు. సిమ్టమ్స్ ఏమీ ఉండవు, వాళ్ళేమీ ఆయాసపడరు, ఏమీ ఉండదు. ఒక్కొక్కసారి హార్ట్ మజిల్ థిక్నెస్ పెరిగిపోతుంది అన్నమాట. దాన్ని హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాము. ఒక్కొక్కసారి హార్ట్ రేట్ వేరియేషన్స్ వస్తాయి, ఇర్రెగ్యులర్గా ఉంటుంది, ఎక్కువైపోతుంది ఆర్ తక్కువైపోతుంది. సో దీన్ని ఎరిథ్మియాస్ అంటారు. సో వీటి వల్ల ఏంటి అంటే నార్మల్గా వెళ్ళే గుండె రేట్ అనేది పెరిగిపోయి సడన్గా అరెస్ట్ అయిపోతారు, కొలాప్స్ అయిపోతారు. సో మెయిన్గా ఏంటంటే చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటాయి, మనం చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తాం. సడన్గా చెస్ట్ పెయిన్ వచ్చింది, ఒక 15-20 minutes ఉంది, తగ్గిపోయింది అంటారు. ఒక్కొక్కసారి కళ్ళు తిరుగుతున్నాయి, మెయిన్ సిమ్టమ్ కళ్ళు తిరగటం. సో కళ్ళు తిరగటం, డిజీనెస్గా ఉంది, నీరసంగా ఉంది అని. సో ఇవేంటంటే చిన్న చిన్న సిమ్టమ్సే, బట్ మనం కొంచెం జాగ్రత్త వహిస్తూ ఏమవుతుంది అని చూసుకుంటూ ఉంటే మనము ముందుగానే వీటిని కనిపెట్టవచ్చు. మెయిన్ కాజెస్ వచ్చి మజిల్ ఇన్వాల్వ్మెంట్, హార్ట్ ఒక మజిల్ ఇన్వాల్వ్మెంట్, లేకపోతే హార్ట్ రేట్లో హెచ్చు తగ్గులు అవ్వటం, ఎరిథ్మియాస్ అన్నది మేజర్గా ఉంటుంది. ఈ ఎరిథ్మియాస్లో కూడా లాంగ్ క్యూటీ సిండ్రోమ్, బ్రుగాడా సిండ్రోమ్ ఇలాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీలో, అంటే మనము ఒక పేషెంట్ని పర్సన్లా చూడకూడదు, ఫ్యామిలీలా చూడాలి. అంటే ఆ ఫ్యామిలీలో ఒక సడన్ కార్డియాక్ డెత్ అయ్యింది అంటే దెన్ మనము ఫ్యామిలీ హిస్టరీ అంటాం. అంటే వాళ్ళకి ఎంతమంది సిబ్లింగ్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, సో వీళ్ళ ఉన్న కిడ్స్ ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా చూడాలి. చూసినప్పుడు దెన్ వీ విల్ గెట్ ఏ క్లూ, ఓకే ఈ ఫ్యామిలీలో లెస్ దాన్ 40 yearsలో సడన్ డెత్స్ అయ్యాయి. కొంతమంది స్విమ్మింగ్, గజ ఈతగాళ్ళు అంటారు కదా, స్విమ్ చేస్తూ ఉంటారు, బట్ అంత పెద్ద పెద్ద వాటిలో స్విమ్ చేసేవాళ్ళు చిన్న పాండ్లో వచ్చేటప్పటికి చనిపోతారు స్విమ్మింగ్లోనే. సో ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ హిస్టరీస్. సో దట్ అప్పుడు మనం వాళ్ళకి ఈసీజీ, ఎకో ఆల్ ఫ్యామిలీ మెంబర్స్కి చేయాలి. అండ్ అవసరమైతే జెనెటిక్ టెస్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. మేడం, మనం చూసుకోవచ్చు వ్యాయామం చేయకపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది, ప్రమాదం ఉంటుంది అని అంటారు. ఇప్పుడు మనం చూసుకుంటే జిమ్లలో, అదేవిధంగా బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలుతున్న పరిస్థితి ఉంది. అంటే వ్యాయామం, అతి వ్యాయామం కూడా ప్రమాదం అంటారా గుండెకు? సో యాక్చువల్లీ ఎక్సర్సైజ్, వ్యాయామం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్లో. మెయిన్గా రెస్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్ మేనేజ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎక్సెసివ్గా చేస్తే ఇలా పడిపోతారు అన్నది కరెక్ట్ కాదు. అంటే ఏంటంటే ఓవరాల్గా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అన్నది. నెక్స్ట్ థింగ్, ఎక్సర్సైజ్ చేసే జిమ్స్లో కానీ, హై అండ్ యాక్టివిటీ చేసే స్పోర్ట్స్ అకాడమీలో కూడా అందరూ ద పర్సన్స్ షుడ్ బి ట్రైన్డ్ ఇన్ సిపిఆర్ అంటే కార్డియోపల్మరీ రీసక్సిటేషన్. ఇది సొసైటీలో నుంచి రావాలి అందరికీ. సో ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ అకాడమీస్లో ట్రైనింగ్ ఉండాలి. తర్వాత డీఫిబ్రిలేటర్స్ అని ఉంటాయి మనకి, ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ అన్నది, అవి కూడా ఇన్స్టాల్ చేయాలి అలాంటి వాటిలో. సపోజ్ సడన్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఎవరైనా కొలాప్స్ అయితే పక్కనున్న వాళ్ళు హెల్ప్ చేయగలగాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద సొసైటీ అండ్ ఇట్ ఈస్ లైక్ ఏ లెర్నింగ్. అండ్ రియల్లీ హై స్కూల్ నుంచి స్టార్ట్ అయితే, లైక్ స్కూల్ సిలబస్లోనే ఈ రీసక్సిటేషన్, కార్డియోపల్మరీ రీసక్సిటేషన్, సిపిఆర్ అన్నది స్టార్ట్ అయితే యాజ్ అ సిలబస్, ఇట్ ఈస్ వెరీ గుడ్. దట్ ఈస్ వాట్ వీ సజెస్ట్ టు ఎవ్రీవన్. మేడం, గతంలో చూసుకుంటే ఒకటోసారి, రెండోసారి, మూడోసారి గుండెపోట్లు, గుండె నొప్పిలో అనిపించేది. ఇప్పుడు మాత్రం సడన్గా ఆడుతూ పాడుతూ అప్పటి వరకు ఉన్నవాళ్ళు సడన్గా కుప్పకూలిపోతున్నారు. మరోవైపు జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే గతంలో జెనెటిక్స్ ప్రాబ్లంలో సడన్గా చనిపోయిన వాళ్ళు ఉండకపోయినా ఈ జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ కూడా దీనికి కారణమా, ఎలా చూడవచ్చు? సో జెనెటిక్ ప్రాబ్లం అంటే అందరూ అనుకుంటారు మా తాత ముత్తాతలు అందరూ బాగున్నారు, మాకేమీ ఫ్యామిలీలో ఏమీ లేదు, సో వీఆర్ వెరీ ఫైన్ అని. అలా ఏం కాదండి. అది ప్రజెంట్ జనరేషన్ అంటే పాయింట్ మ్యూటేషన్స్ అంటన్నమాట. సో ఇదివరకు ఎవ్వరికి ఉండకపోవచ్చు, బట్ మీ నుంచి స్టార్ట్ అవ్వచ్చు, అది ఒకటి ఉంటుంది.
సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వై ఇట్ ఈస్ ఇంక్రీస్డ్, దట్ ఈస్ మెయిన్ క్వశ్చన్. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ టైం చాలామంది కోవిడ్ వ్యాక్సిన్ తోటి కొలాబరేట్ చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళందరికీ సడన్ డెత్స్ వస్తున్నాయి అన్నది. దట్ ఈజ్ ఆల్సో నో ఎవిడెన్స్ ఎక్కడా లేదు, సైంటిఫికల్గా ఎవిడెన్స్ ఏమీ లేదు. ఇప్పుడు రికగ్నైజేషన్ ఆఫ్ ద డిసీజ్ ఇంక్రీజ్ అయింది, అందరిలో ఈ ప్రాబ్లం వల్ల ఇలా అయింది అని తెలుస్తుంది. పూర్వకాలంలో ఏంటంటే సడన్గా చనిపోయారు, ఎందుకు అయిందో ఏమీ తెలియదు. బట్ ఇప్పుడున్న నాలెడ్జ్తో పాటు మనకు అర్థమవుతుంది వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనివల్ల అవుతుంది అన్నది. సో ఇది మోస్ట్లీ ఏంటంటే అవగాహన పెరిగింది జనాల్లో, దానివల్ల మనకి డిసీజ్ ప్యాటర్న్ అన్నది అర్థమవుతుంది, దానివల్లే మనం టెస్టింగ్స్ అన్నీ చేయగలుగుతున్నాం. మేడం, ఈ నాన్ వెజ్కి సంబంధించి నాన్ వెజ్ ఎక్కువగా తింటే కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది కొవ్వు పదార్థాల వల్ల అని అంటారు, వాస్తవమేనా? దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇంకొకటి అంటే మీరు గుండెపోటు గురించి చెప్పారు కాబట్టి ఈ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం, ఏదైతే రక్తనాళాల్లో బ్లాక్లు ఉండడం రావటం, అది ఇదివరకు మనం 50 years 60 years వాళ్ళల్లో చూసేవాళ్ళం. ఇప్పుడు చాలా ఎర్లీగా ఈవెన్ 25-30 వాళ్ళల్లో కూడా హార్ట్ వెజల్స్ బ్లాక్ అయ్యాయి, స్టంట్ వేశారు, సిఏబీజీ చేశారు అని వింటున్నాం. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అగైన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. నాన్ వెజ్ తినొచ్చు, అలా అని చెప్పి రోజు అదే తింటాను అనడం తప్పు. సో మీ డైట్లో ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, దెన్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్, అలాగా బ్యాలెన్స్డ్ డైట్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఒకటి. అనదర్ ఇంపార్టెంట్ థింగ్, యంగ్లో ఈ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అవన్నీ వాసోస్పాజమ్ అంటారు, ఇవి చేంజింగ్ ట్రెండ్స్ ఇన్ ద సొసైటీ. ఇప్పుడు యంగర్ ఆర్ టువర్డ్స్ డ్రగ్స్, దట్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ ప్యాటర్న్ వల్ల ఈ అదర్ కొకెయిన్ ఇవన్నీ కూడా దే ఆల్సో కాజెస్ వాసోస్పాజమ్ అంటాం, అంటే ఆ రక్తనాళాలు అవన్నీ మూసుకుపోతాయి, దానివల్ల కూడా హార్ట్ అటాక్ రావచ్చు. సో మన యంగర్ జనరేషన్ ప్రజెంట్ పాపులేషన్ వాళ్ళకి అర్థం కావాలి విచ్ ఈజ్ బ్యాలెన్స్డ్ డైట్, వాట్ ఆర్ గుడ్ హ్యాబిట్స్, వాట్ ఆర్ బ్యాడ్ హ్యాబిట్స్. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. స్మోకింగ్, మద్యం కూడా ప్రభావితం చేస్తుందంటారు? అవునండి, స్మోకింగ్ ఆల్సో కాజెస్ దీస్ థింగ్స్. అలాగే ఎక్సెసివ్ ఆల్కహాల్ ఇంటేక్, డ్రగ్ ఇంటేక్ లైక్ కోకెన్ అండ్ ఆల్, ఇవి కూడా సడన్ కార్డియాక్ డెత్ కాజ్ చేస్తాయి. మీరు ఈ గుండెపోటు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏం చెప్తారు? గుండెపోటు రాకుండా జాగ్రత్తలు అంటే నార్మల్ లైఫ్ స్టైల్ అండి. ఎక్సెసివ్గా ఎక్సర్సైజ్ చేయమని నేను చెప్పను. యూ టేక్ ఎ బ్యాలెన్స్డ్ డైట్, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి కాకుండా నార్మల్గా ఉండండి. నార్మల్ బ్రిస్క్ వాక్, ఎవ్రీడే 30 minutes వాక్, బ్యాలెన్స్డ్ డైట్ అండ్ టేక్ రెస్ట్. 6 to 8 hours రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నవేడేస్ లైఫ్ స్టైల్ ఏంటంటే 2 o'clock 3 o'clock వరకు ఎర్లీ మార్నింగ్ ఇన్స్టాగ్రామ్లోనే ఉంటారు, ఎవరు పడుకోవట్లేదు. 2కి 3కి 4కి పడుకుంటారు, మళ్ళీ 8 o'clock 9 o'clock లెగుస్తారు. సో ఇట్ ఈస్ ఓన్లీ 3-4 hours ఆఫ్ స్లీప్, దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ప్రాపర్ డైట్, ప్రాపర్ రెస్ట్ అండ్ ఎక్సర్సైజ్, ప్రాపర్ ఎక్సర్సైజ్, నాట్ ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ ఆల్సో. ఇవి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల యంగర్ జనరేషన్ విల్ బీ గుడ్. మొత్తం చూసుకోవచ్చు, గుండె గల్లంతు కాకుండా ఉండాలంటే కనీస జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్ భార్గవి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.